గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ పవన్ అడుగుతున్నారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ నాలెడ్జ్ షేరింగ్. మై క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ అకుమ్ ఫార్మా. వై స్టాక్ ప్రైస్ ఫాలోయింగ్ డ్రాస్టికల్లీ, రిజల్ట్స్ బాగాలేవు, మేనేజ్మెంట్ కూడా సరిగ్గా రిప్లై ఇవ్వలేదు. ఈ రెండు రీజన్స్ అయినా ఇంకేమైనా తెలియని రీజన్స్ ఉన్నాయా? అండ్ యాక్చువల్లీ పవనే కాదు, మిగిలిన వ్యూవర్స్ కూడా యాక్చువల్లీ స్టాక్ 50% కరెక్ట్ అయ్యేసరికి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చా అని చెప్పి. నా లెర్నింగ్ ఏదైతే ఉన్నదో నేను ఈ స్పేస్ని కొంచెం క్లోజ్గానే ట్రాక్ చేస్తుంటాను. దో ప్రెజెంట్లీ ఇంకా నేను ఓన్ చేసుకోవట్లేదు లిక్విడిటీ రీజన్స్ వల్ల. బట్ నాకు ఈ స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను ట్రాక్ చేస్తాను. నేను ట్రాక్ చేయడం మాత్రమే కాకుండా ఈ స్పేస్ మీద రీసెర్చ్ చేసే చాలామంది ఉంటారు కదా, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతుంటాను. సో దీనివల్ల నా లెర్నింగ్స్ ఏవైతే వాటిని మీకు షేర్ చేస్తాను, సో దట్ మీరు డెసిషన్ తీసుకోవడానికి అయితే మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఫాల్కి రీజన్ అర్థం చేసుకోవాలంటే వీళ్ళ టాప్ లైన్ నెంబర్ ఏదైతే ఉన్నదో 1181 crores నుంచి 1033 crores డ్రాప్ అయింది. ఓకే, ఇదొక పాయింట్. ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఎబిటా విషయంకి వచ్చేసరికి 152 crores నుంచి 121 crores ఫాల్ అయింది. మార్జిన్స్ 13% నుంచి 12% ఫాల్ అయ్యాయి. నౌ ఈ ఎబిటా 152 crores నుంచి 121 crores ఫాలో అవడానికి మేనేజ్మెంట్ యాక్చువల్లీ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వాళ్ళకి R&D రిలేటెడ్గా ఒక వన్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఉన్నది, అది ఎవ్రీ ఇయర్ వచ్చేది కాదు. సో దానివల్ల యాక్చువల్లీ ప్రాఫిట్స్లో డ్రాప్ అయినట్టుగా కనబడుతుంది. బట్ ఓవరాల్గా రెగ్యులర్ బిజినెస్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రాఫిటబిలిటీలో అయితే డ్రాప్ లేదని ఒక క్లారిటీ ఇచ్చారు. రెండో విషయం ఏంటంటే వీళ్ళ బిజినెస్ని అర్థం చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఫార్మా కంపెనీలకు ఆఫర్ చేస్తారు. అవునా? నో, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఏదైతే మెడిసిన్ తయారు చేయాలో దాని రిలేటెడ్గా ఏపీఐస్ ఉంటాయి కదా, నా ఈ ఏపీఐ ప్రైజులు వాలటైల్గా ఉంటాయని మన అందరికీ ఐడియా ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 yearలోని చైనీస్ కెమికల్ డంపింగ్ వల్ల కెమికల్ ప్రైజులు పడిపోతున్నాయి అండ్ ఏపీఐ ప్రైజులు కూడా బాగా పడిపోవడం వల్ల బేసికలీ ఏపీఐ ప్రైజులు చాలా లో ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే. వీళ్ళ రెవెన్యూస్ ఎలా వర్క్ అవుతాయంటే ఏపీఐ ప్రైస్ ఏదైతే ఉన్నదో ఏపీఐ ప్రైస్ ప్లస్ వీళ్ళ మార్జిన్ ఓకే యాడ్ చేసుకుని వీళ్ళు సప్లై చేస్తారు. ఓకే, నో ఈ ఏపీఐ ప్రైస్ పడితే ఏమవుతుంది, వీళ్ళు యాక్చువల్లీ వాల్యూమ్ పెరిగినా కూడా ఆటోమేటిక్గా వీళ్ళు ఓవరాల్గా నెంబర్స్ చూసినట్టయితే పడినట్టుగా కనబడుతుంది. ఇదే మేనేజ్మెంట్ చెప్తున్నారన్నమాట. మా వాల్యూమ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే గ్రో అయింది, బట్ మీరు రెవెన్యూస్లో చూసినట్టయితే డ్రాప్ అయినట్టుగా కనబడుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఏపీఐ ప్రైస్లు ఏదైతే తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మేము ఆ క్లయింట్స్కి ఆ బెనిఫిట్ని అయితే పాస్ ఆన్ చేయాల్సి ఉంటుంది. మా మార్జిన్ ఏదైతే ఉన్నదో అది ఇంతకుముందు ఏపీఐ ప్రైస్ ఉన్నప్పుడు మా మార్జిన్ అంతే ఉంటుంది, మా ప్రాఫిటబిలిటీ ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, దాంట్లో చేంజ్ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏపీఐ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాని వాలటైలిటీ ఒక అడ్వాంటేజ్ని మా క్లయింట్స్కి కూడా పాస్ ఆన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు యాక్చువల్ టాప్ లైన్లో తగ్గినట్టుగా కనబడుతుందని మేనేజ్మెంట్ క్లారిటీ ఇస్తున్నారు. ఓకే, ఈ రెండు మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చినా కూడా మార్కెట్కి యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే బేసికలీ ఈ రెండు విషయాలు వీళ్ళు మార్కెట్కి ఐపీఓకి ముందు కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ కమ్యూనికేట్ చేయకపోతే మార్కెట్కి ఎలా ఐడియా ఉంటుంది వీళ్ళు బిజినెస్ రిలేటెడ్గా వన్ ఆఫ్ ఉన్నది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని అది ఎవ్రీ ఇయర్ రాదు అని చెప్పి, అండ్ వీళ్ళ మార్జిన్ ఏదైతే ఉన్నదో అదే మార్జిన్ వీళ్ళు కంటిన్యూ అవుతుందని చెప్పి అయితే మా ఇన్వెస్టర్స్ యాంటిసిపేట్ చేస్తారు కదా. సో ఆ డిసప్పాయింట్మెంట్ ఒకటి, అండ్ అలాగే ఏపీఐ రిలేటెడ్గా ఏదైతే ఉన్నదో ఆ క్లారిటీ కూడా మార్కెట్ లేకపోవడంతో వీళ్ళ టాప్ లైన్లోని డ్రాప్ ఉన్నది, వీళ్ళ ఎబిటాలోని డ్రాప్ ఉన్నది అని చెప్పి మార్కెట్ అయితే డిసప్పాయింట్ అయింది. దానివల్ల స్టాక్ ప్రైస్లో మనకు అంత డ్రాస్టిక్ ఫాల్ అయితే కనబడుతుంది. నో మేనేజ్మెంట్ బ్యాడా అంటే చాలా మేనేజ్మెంట్స్ ఐపీఓకి ముందు వాళ్ళు బేసికల్ ఏంటంటే నెంబర్స్ని పంప్ చేసి దాని తర్వాత ఐపీఓ తర్వాత రియల్ నెంబర్స్ వస్తుంటాయి అండ్ స్టాక్ ప్రైస్లు బీభత్సంగా పడిపోవడం మనం చూసాం. హిస్టారికల్ చాలా కంపెనీలు చూసాం, ఆ వర్స్ట్ కంపెనీలు అయిపోయిన సినారీస్ కూడా చూసాం. సో ఈ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏదైతే ఉంటుందో ఈ డౌట్తోని అన్ని కంపెనీస్ వాళ్ళ ఐపీఓ తర్వాత ఇలాంటి నెంబర్స్ రిలీజ్ చేసినట్టయితే డౌట్ పడడం అన్నది కామన్ అన్నమాట. నో ఈ మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి బేసికల్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ మేనేజ్మెంట్ ఒక హిస్టరీ చాలామంది చదువు ఉండకపోవచ్చు, ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. ది వీకెండ్ లీడర్ అనే వెబ్సైట్లోని అండ్ చాలా వెబ్సైట్లో అయితే ఉంటుంది వీళ్ళ స్టోరీ. వీళ్ళు బేసికలీ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారన్నమాట. అంటే బేసికలీ ఒక ఫార్మసీ స్టోర్ 1,00,000 పెట్టి వీళ్ళు ఒక ఫార్మసీ స్టోర్ స్టార్ట్ చేశారు. అలాంటి ఫార్మసీ స్టోర్ నుంచి ఈరోజు ఇండియాలోనే మార్కెట్ లీడర్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోని 10,000 కోట్ల కంపెనీని అయితే బిల్డ్ చేశారు ఇద్దరు ప్రమోటర్లు కలిపి. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక టాప్ ఫ్యామిలీ నుంచి వచ్చి కంపెనీని సెటప్ చేసింది, లేకపోతే ఇన్వెస్టర్ని హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటివి ఏవి అయితే వీళ్ళకి లేవు. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల వీళ్ళు యాక్చువల్లీ మార్కెట్కి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే నేను అనుకున్నాను. ఐ డోంట్ నో, నెక్స్ట్ 2 quarters నెంబర్స్ కూడా చూడాల్సి ఉన్నది. సో నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే
వీళ్ళు యాక్చువల్లీ ఆ కమ్యూనికేషన్ ఇదే ప్రాపర్‌గా చేసున్నట్టయితే మార్కెట్ కూడా ఎక్స్‌పెక్టేషన్ క్లియర్‌గా ఉండేది. అండ్ మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్ క్లియర్ ఉంటే ఇంత డిసప్పాయింట్‌మెంట్ స్టాక్ ప్రైస్‌లో అయితే ఉండేది కాదు అన్నది నా వ్యూ. బట్ ఓవరాల్‌గా కంపెనీ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళ క్లయింట్ బేస్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చాలా లార్జ్ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా మీరు డాక్టర్ రెడ్డీస్ అవ్వచ్చు, సిప్లా అవ్వచ్చు, జీఎస్‌కే అవ్వచ్చు, జేబీ కెమికల్స్, మర్క్, ఇప్కా ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలే మనకు కనబడతాయన్నమాట. అండ్ ఈ స్పేస్‌లోనే చాలా మంచి గ్రోత్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఈ కంపెనీ కాదు, ఇన్‌ఫాక్ట్ లిస్టుల్లో మనకి ఇంకొక 2, 3 కంపెనీలు కూడా ఉన్నాయి. సో, డెఫినెట్‌లీ గ్రోత్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఫార్మా కంపెనీస్ ఏవైతే వాళ్ళు క్లియర్‌లీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీని అవుట్‌సోర్స్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. అండ్ వాళ్ళు అవుట్‌సోర్స్ చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయలేరు కదా! ఈవెన్ ఇండియన్ రెగ్యులేటర్స్ కూడా స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ కూడా అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్‌గా ఎవరి దగ్గర అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారో వాళ్ళ క్వాలిటీ రిలేటెడ్‌గా కూడా రెగ్యులేషన్స్ అయితే తీసుకొస్తున్నారు. సో, దానివల్ల ఇంతకుముందు బద్దీలో ఏంటంటే చాలా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే ఉండేవి. బట్ ఈ రెగ్యులేషన్స్ టఫ్ అవ్వడం వల్ల ఈ లార్జ్ ఫార్మా కంపెనీస్ ఎవరైతే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఎవరైతే కీ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ ఇవ్వడం అయితే కనబడుతుందన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ అకుమ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే మోడల్‌ని ఇండియాలో వీళ్ళు బిల్డ్ చేశారో సిమిలర్ మోడల్‌ని వీళ్ళు యూరోప్ కూడా ఎక్స్పాండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అండ్ యూరోపియన్ కంపెనీస్ దగ్గర నుంచే కూడా వీళ్ళకి నెంబర్స్ వస్తాయని అయితే యాంటిసిపేషన్ ఉన్నది. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ వీక్‌లోనే ఒక సౌత్ కొరియన్ ఫార్మా కంపెనీతో కూడా వీళ్ళు టై అప్ అయ్యారు. ఓవరాల్‌గా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే బాగున్నాయి. బట్ మేనేజ్మెంట్ యాక్చువల్లీ ఐపీఓ టైంలోని ఇవన్నీ కూడా క్లియర్‌గా కమ్యూనికేట్ చేసి మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్ రైట్ వేలో పెట్టుంటే బాగుండు. వాళ్ళ ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉన్నదో పబ్లిక్‌తో డీల్ చేసే ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉన్నదో అది లేదని పార్ట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉన్నదో ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ చదవడానికి ప్రయత్నించండి. దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. లెట్స్ సీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే ట్రెండ్ బట్టి అర్థమైపోద్ది. బట్ ఈ స్పేస్‌ని ట్రాక్ చేయని వాళ్ళు డెఫినెట్‌లీ ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఆపర్చునిటీ సైజ్ అయితే చాలా బాగుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ కుమార్ గారు అడుగుతున్నారు. హానా నేను లాస్ట్ 5 ఇయర్స్ నుండి మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపి చేస్తున్నాను. ప్రెజెంట్ కరెక్షన్ యూటిలైజ్ చేసుకోవడానికి నా దగ్గర లిక్విడిటీ లేదు. సో, నాకొచ్చిన ఐడియా ఏంటంటే యాజ్ యూజువల్‌గా నా ఎస్ఐపిని అలాగే కంటిన్యూ చేసి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లో 50% ఆఫ్ ది అమౌంట్‌ని విత్‌డ్రా చేసి సేమ్ ఫండ్‌లో కానీ లేదా అట్రాక్టివ్‌గా ఉన్న వేరే ఫండ్‌లో కానీ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు కరెక్షన్ నేను ఏదైతే లాస్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చా? ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏమైనా ఉంటుందా? ఎలా బెనిఫిట్ ఉంటుందండి? అసలు బెనిఫిట్ ఉండదు. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మీరు టాక్స్ పే చేయాల్సి వస్తుంది అన్నెసరీగా. బేసికలీ ఇది ఇన్వెస్టర్ సైకాలజీ రిలేటెడ్‌గా మనం చేసే మిస్టేక్ అన్నమాట. మార్కెట్ కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆపర్చునిటీ కింద తీసుకోవాలని చెప్పి అందరూ అనుకుంటాం. ఆలోచించడంలో తప్పులేదు. బట్ లిక్విడిటీ లేనప్పుడు ఏంటంటే మనం వేరియస్ ఆప్షన్స్ వెతుకుతుంటామన్నమాట. ఎలా చేయొచ్చు అని చెప్పి. అలా యాక్చువల్లీ మనం తప్పులు చేస్తుంటాం. అలా చేసే వన్ ఆఫ్ ద మిస్టేక్ ఇది. మీరు విత్‌డ్రా చేసి మళ్ళీ సేమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? విత్‌డ్రా చేయడం వల్ల అన్నెసరీ టాక్స్ కడతారు. ఓకే. మళ్ళీ సేమ్ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఆ ఫండ్ మీద కాన్ఫిడెన్స్ లేదనుకోండి, అప్పుడు మీరు వేరే ఫండ్‌కి మూవ్ చేస్తున్నారనుకోండి అది వేరే డెసిషన్ ఆల్‌టుగెదర్. బట్ ఆ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేసేటట్టయితే అసలు లాజికల్ ఎలా అవుతది? అండ్ ఇంకొకటి ఒకవేళ మీరు 50% విత్‌డ్రా చేసి ఓకే. వేరే ఫండ్‌లోని మీరు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే ఫస్ట్ అసలు ఈ ఫండ్‌లో ఎందుకు ఉంటున్నారు? అంటే ఈ ఫండ్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? సో, ఈ ఎంటైర్ ప్రాసెస్‌లోనే యాక్చువల్లీ అన్నెసరీ టాక్స్ పే చేయడం, అన్నెసరీ ట్రాన్సాక్షన్ చేయడం తప్పించి ఎటువంటి లాభం అయితే ఉండదు. అండ్ నా దగ్గర కూడా లిక్విడిటీ లేదు. లిక్విడిటీ లేకపోతే ఏం చేస్తాను? సైలెంట్‌గా కూర్చుంటాను అంతే. అన్నెసరీ లిక్విడిటీ లేదని చెప్పి ఏదో క్రియేటివ్‌గా ఆలోచించి అన్నెసరీ టాక్స్ బర్డెన్ పెంచుకోవడం తప్పించి ఇలాంటి పనులు చేయకండి. మిగిలిన వ్యూవర్స్‌లో కూడా ఎవరైనా కూడా ఇలా ఆలోచిస్తున్నట్టయితే ఆర్ అప్పులు చేసి ఇన్వెస్ట్ చేసేద్దాం ఈ కరెక్షన్ అడ్వాంటేజ్‌గా తీసుకోవడానికి ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టయితే మాత్రం కొంతసేపు ఆలోచనలు పక్కన పెట్టేయండి. మీ దగ్గర డబ్బులుంటే ఇన్వెస్ట్ చేయండి మార్కెట్‌లో. లిక్విడిటీ లేకపోతే హ్యాపీగా సైలెంట్‌గా కూర్చొని సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. ఆర్ మార్కెట్ ఫాల్‌ని చూసి ఆర్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్పించి అన్నెసరీ ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. మీరు పంపించిన నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే స్మాల్ రిమైండర్ గైస్ వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే #AskMoneyPerson మన వ్యూవర్స్ ఎలాగైతే రాస్తున్నారో మీరు అలా రాసినట్టయితే మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వెషన్ భరత్ అడుగుతున్నారు. ఐఎమ్ 26 years old and married. My wife and I have combined take-home salary of 70,000 rupees per month. I'm currently investing 5,100 rupees in SIP, 3,000 rupees in gold each month, and 1,500 rupees I'm paying for LIC money back policy. We also have a health insurance in HDFC Ergo for each of us for 10 lakh rupees coverage. I own 2 cents of plot and my wife has 5 cents of plot. We currently live in Hyderabad paying 15,000 rupees rent and I don't have any EMIs at this moment. We have a joint saving account which has 1.5 lakh rupees. I have 10 lakhs of my father's retirement money. I am considering the following investments: 3 lakhs in mutual funds, 3 lakhs in stocks
and 1 lakh in gold bar and 1 lakh in emergency fund, and the remaining 2 lakhs as a down payment for a car. Is this is above good investment decision? I am thinking of buying a car worth 12 lakh rupees. Is it right age for me to take such purchase? If not, where can I park that remaining 2 lakh rupees? And please note, I also have 5 lakh rupees fixed deposit in my father's name, 2 lakh rupees parked in saving account as a emergency fund, and bought 2 lakh shares of Vishaka Cooperative Bank for my mother's name, and it is offering 10 to 12% రిటర్న్ per annum. హాయ్ భరత్, మీరు రాసిన ఎంటైర్ ప్లాన్లోని కొన్ని చిన్న చేంజెస్ ఉన్నాయండి. ఒకటి, మీ వైఫ్ది మీది ఇద్దరిది కలిపి టేక్ హోమ్ సాలరీ 70,000 రూపీస్ పర్ మంత్ అంటున్నారు కదా. మీరు 12 లక్షల రూపాయలు కార్ కొన్నారనుకోండి, 2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తారు, మిగిలిన 10 లక్షలకి లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా లోన్కి వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ మీ మంత్లీ టేక్ హోమ్ ఇన్కమ్లోని 30% కార్ లోన్ ఈఎంఐకే వెళ్ళిపోతుంది అన్నమాట. నువ్వు ఇక్కడ 30% కాబట్టి కంట్రోల్ ఉన్నది అని చెప్పి అనుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు కనబడుతున్న రిస్క్ ఏంటంటే, మీరు రీసెంట్లీ మ్యారీడ్, రేపు ఉదయం ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒకవేళ మీ వైఫ్ జాబ్ కంటిన్యూ చేయలేదనుకోండి, ఇన్ దట్ కేస్ ఎంటైర్ ఈఎంఐ బర్డెన్ మీ మీద పడే రిస్క్ అయితే ఉంటుంది. సో జాబ్ రిలేటెడ్ క్లారిఫికేషన్ ముందు ఇద్దరికి ఉన్నదో లేదో చూసుకోండి. ఓకే, ఒక 10-15 సంవత్సరాలు వర్క్ చేస్తారనుకోండి, దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ అలాంటి కేసు కనబడకపోతే మాత్రం డెఫినెట్లీ కార్ పర్చేస్ రిలేటెడ్ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది కొన్నాళ్ళ పాటు పోస్ట్ పోన్ చేయడం బెటర్. సెకండ్, గోల్డ్ బార్ కొంటా అన్నారు. గోల్డ్ బార్ బదులు గోల్డ్ ఈటీఎఫ్ కొనడం సేఫ్ కదా. గోల్డ్ బార్ని స్టోర్ చేయడం రిలేటెడ్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి ఈటీఎఫ్ ఈజ్ బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీ ఫిక్స్డ్ అసెట్లు అయితే బాగానే కనబడుతున్నాయి, అండ్ లిక్విడ్ అసెట్లో కూడా చాలా వరకు డెట్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోని ఎక్కువగా కనబడుతుంది. ఈక్విటీలోని మీ అలొకేషన్ అయితే పెంచడానికి ప్రయత్నించండి. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 lakhs ఏదైతే ఉంటుందో ఒకవేళ మీరు పోస్ట్ పోన్ చేయాలని ఆలోచిస్తే, మీకు మ్యూచువల్ ఫండ్స్ కంఫర్టబుల్ అయితే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేదా స్టాక్స్ కంఫర్టబుల్ అయితే స్టాక్స్లోకి మీరు పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఈక్విటీ అలొకేషన్ ఇంక్రీజ్ చేసినట్టయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మీకు సబ్స్టాన్షియల్ వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, మీ ఫాదర్ పేరు మీద ఒక 5 lakh ఎఫ్డీ ఉన్నదన్నారు, అండ్ అలాగే ఇంకొక 2 lakhs విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్లో షేర్స్ అన్నారు. షేర్సా ఎఫ్డీ? నాకైతే ఎఫ్డీ అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్టయితే, నన్ను అడిగినట్టయితే నా సజెషన్ ఏంటంటే, మిగిలిన 5 lakh ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్నదన్నది కూడా చెక్ చేసుకోండి. అండ్ మీకు కన్వీనియంట్ ఉన్న బ్యాంక్లో ఉన్నట్టయితే ఫైన్, లేదు మీరు ఇంకొంచెం హైయర్ ఇంట్రెస్ట్ రేట్ గురించి చెక్ చేస్తున్నారనుకోండి, నార్మల్లీ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయి వీళ్ళు యాక్చువల్లీ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ని అయితే ఆఫర్ చేస్తుంటారన్నమాట. కాకపోతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్ని లొకేషన్స్లో ఉండవు కాబట్టి చాలామంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఎఫ్డీ చేయడానికి డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారు. ఈ ప్రాబ్లమ్ని యాక్చువల్లీ ఈజ్ చేయడం కోసమని స్టేబుల్ మనీ లాంటి ప్లాట్ఫామ్స్ అయితే వచ్చాయి. ఈ స్టేబుల్ మనీ ప్లాట్ఫామ్లో ఏంటంటే, మనకి 200 బ్యాంక్స్ ఒక ఎఫ్డీస్ని అయితే కంపేర్ చేసుకోవచ్చు, అండ్ మనకు నచ్చిన బ్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆఫర్ చేసిన ఎఫ్డీలోని మనం ఆన్లైన్లోని ఇంట్లో కూర్చొని పార్క్ చేయొచ్చు అన్నమాట. కరెంట్లీ చూసినట్టయితే 9.5% రేట్ని నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. బేసికల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లోని ఏదైతే మనం డిపాజిట్ చేస్తాం అప్ టు 5 lakhs వరకు మనకి డిఏసిజిసి ఇన్సూరెన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అన్నమాట. కాకపోతే ఒక బ్యాంక్లో పెట్టే బదులు మల్టిపుల్ బ్యాంక్స్లో స్ప్లిట్ చేసినట్టయితే మన రిస్క్ని కూడా డైవర్సిఫై చేసుకున్నట్టయితే అవుతుంది. అండ్ వీళ్ళు స్టేబుల్ మనీ యాప్లోని ఇన్స్టెంట్ విడ్రాల్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలామందికి యాప్ రిలేటెడ్గా డౌట్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ మన ఎఫ్డీ పార్క్ అయ్యేది బ్యాంక్లోనే, యాప్లో కాదు. యాప్ యాక్చువల్లీ మనకి ఈ ట్రాన్సాక్షన్ ఒక కన్వీనియన్స్ని అయితే ఆఫర్ చేస్తుంది అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ యాప్ ఫర్ పార్కింగ్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్. ఆల్రెడీ చాలామంది ఇన్వెస్టర్లు అయితే ఎఫ్డీ యాప్ ద్వారా చేస్తున్నారు. మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైనా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నట్టయితే స్టేబుల్ మనీ ఒక లింక్స్ని కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీ ఎఫ్డీని పార్క్ చేసుకున్నట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ పివన్ రావు గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సర్వీసెస్ ప్రొవైడింగ్ టు అస్. ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఫ్రమ్ లాస్ట్ 25 years. Though SME IPOs are very risky, still I want to take risk. If at all it clicks, we may make lot of money. Can you please suggest me SME IPO called C2C Advanced Solutions? Are you tracking this company? If at all, please share your view. Yeah, and yes, actually నేను SME రిలేటెడ్గా నార్మల్లీ ఐపీఓ టైంలో పెద్దగా చదవడానికి ఇంట్రెస్ట్ చూపించాను. ఎందుకంటే చాలా ఐపీఓలు వచ్చేస్తాయి, అన్ని చదవాలన్నా కూడా టైం ఉండదు అన్నమాట. దాని తర్వాత ఏదైనా కూడా కంపెనీ రిలేటెడ్గా అప్డేట్స్ తెలిస్తే దాన్ని స్టడీ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటాను. వెరస్ ఈ C2C రిలేటెడ్గా యాక్చువల్లీ ఐపీఓకి ముందు నుంచి ఈ కంపెనీ గురించి స్టడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. దానికి రీజన్ ఏంటంటే, ప్రీ ఐపీఓ టైంలోని నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇన్వెస్ట్ చేశారు. అంటే మీకు ఓన్లీ ఆర్హెచ్పీలో 1% అబోవ్ ఇన్వెస్టర్లు మాత్రమే కనబడతారు. బట్ బిలో 1% ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మార్కెట్ క్యాప్ అంత 300 crores వస్తున్నట్టుంది ఐపీఓ. వెరస్ వాళ్ళు 500, 600, 700 crore మార్కెట్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ వెరీ బులిష్ కంపెనీ పరంగా. సో వాళ్ళు ఎందుకు అంత బుల్లిష్గా ఉన్నారా అని చెప్పి ఆర్హెచ్పి చదవడం స్టార్ట్ చేశాను. మేనేజ్మెంట్ ఒక ఇంటర్వ్యూస్ చూశాను. నాకు అర్థమైందంటే వీళ్ళు CMS కాంపాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని అయితే సప్లై చేస్తారు.
ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ అలాగే ఇంటర్నేషనల్లీ కూడా వేరే కంట్రీస్‌తో వీళ్ళకి టై అప్ ఉన్నది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ బానే ఉన్నాయి. బట్ మేనేజ్‌మెంట్ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆకాశాన్నే అంటుతున్నాయన్నమాట. వాళ్ళేం చెప్తున్నారంటే మేము మోనోపోలీ కంపెనీ అంటున్నారు. ప్రపంచంలో మాలాంటి కంపెనీలు ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అలాగే వాళ్ళ సీఎఫ్ఓ అయితే ఏకంగా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 200% సీఏజీలో గ్రో అవుతామని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏంటంటే మార్కెట్‌లో ఒక యూఫోరియా అయితే ఐపీఓ రిలేటెడ్‌గా క్రియేట్ అయింది. అందులో అసలు డౌటే లేదు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఐపీఓలో మనకి అలాట్‌మెంట్ దొరికి అండ్ ఈ యూఫోరియాలో మీరు డబ్బులు సంపాదించారనుకోండి దెన్ ఫైన్. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడెప్పుడైతే మేనేజ్మెంట్స్ మార్కెట్‌లో వాళ్ళు ఇచ్చారో ఒక్కసారి డిసప్పాయింట్‌మెంట్ ఎప్పుడైనా క్వార్టర్ నంబర్స్‌లో కనబడ్డాయనుకోండి, ఆ స్టాక్స్ బీభత్సంగా కరెక్ట్ అవుతాయన్నమాట. సో, వీ హావ్ టు బీ వెరీ, వెరీ కేర్‌ఫుల్. నాకు యాక్చువల్లీ భయమేసింది అదే. బేసికల్లీ మేనేజ్మెంట్ ఒక కామెంటరీ ఏదైతే ఉన్నదో వాళ్ళు డెలివర్ చేస్తారని అనుకుందాం. డెలివర్ చేస్తే విచ్ ఈస్ రియల్లీ గుడ్. కంపెనీకి మంచిది అండ్ ఇన్వెస్టర్‌లకి మంచిది. అంతా బాగానే ఉంటది. కాకపోతే ఇలాంటి వెరీ హై స్టేట్మెంట్స్ చేసినప్పుడు ఎందుకంటే 200% సీఏజీఆర్ ఫర్ 5 ఇయర్స్ అన్నది సాధారణ విషయం కాదు. ఓకే. ఇన్‌ఫాక్ట్ నాకు కొన్ని డౌట్స్ కూడా వచ్చాయేంటంటే నిజంగానే అంత మోనోపోలీ అయినప్పుడు ఆల్రెడీ వీళ్ళ నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎందుకు అంత తక్కువలో ఉన్నాయి? నార్మల్లీ మోనోపోలీ అయినప్పుడు ఈ పాటికి వీళ్ళ నంబర్స్ చాలా బాగుండాలి కదా! చాలా హై నంబర్‌లో ఉండాలి కదా! వేరస్ వీళ్ళు టాప్ లైన్, బాటమ్ లైన్ నంబర్స్ ఎందుకు అంత తక్కువగున్నాయి? ఓకే. ఈ డౌట్స్ అన్ని పక్కన పెడదాం. వి డోంట్ నో అంటే వీళ్ళు కొత్తగా ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఉండొచ్చు. వాటికి డిమాండ్ బాగా పెరుగుతుండొచ్చు. దానివల్ల వీళ్ళంతా యాక్చువల్లీ ఫ్యూచర్‌లో గ్రోత్ చూస్తూ ఉండొచ్చు. మేనేజ్మెంట్ అంతా నిజమే చెప్తున్నారు అండ్ నిజంగానే కంపెనీ అంత గ్రో అవుతదని అయితే అనుకుందాం. బట్ ఏది జరిగినా కూడా ఒకటి వెరీ, వెరీ హై రిస్క్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కూడా స్టాక్ ప్రైస్ అయితే బాగా కరెక్ట్ అయ్యే రిస్క్ కూడా ఉంటది. బట్ ఐపీఓలో మీకు తగిలితే ఇట్స్ ఎ లాటరీ. ఆ టైంలో డబ్బులు సంపాదించే ఆస్కారం ఉంటది. బట్ అదర్ రిస్క్‌లు ఏవైతున్నాయో వాటిని కూడా చదవడానికి ప్రయత్నించండి. అండ్ ఇన్‌ఫాక్ట్ నా ఫ్రెండ్ కూడా ఉన్నారు. హీ రన్స్ ఎ డిఫెన్స్ కంపెనీ అన్నమాట. నేను ఐ స్పోక్ విత్ హిమ్. అంటే ఈ కంపెనీ రిలేటెడ్ వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ రిలేటెడ్ వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ తనకు చూపించినప్పుడు తనైతే నవ్వి మాకే చాలా క్రేజీ ఇలాంటివి కూడా నవ్వుతుందా అని చెప్పి అన్నారు. బట్ ఓకే. ఎవరి ఒపీనియన్ ఆళ్ళది. సో, బట్ ఐయామ్ టెల్లింగ్ యూ దీస్ ఆర్ ద థింగ్స్ అన్నమాట. సో, నిజంగానే వీళ్ళు చెప్తున్న విధంగా మంచి ప్రొడక్ట్‌లు తీసుకొచ్చి నిజంగానే మోనోపోలీ కంపెనీ వీళ్ళకి చాలా మంచి గ్రోత్ వచ్చి బిజినెస్ బాగా గ్రో అయితే స్టాక్ ప్రైస్‌లో కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనబడుతది. బట్ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా దట్ ఈస్ ద టైమ్ టు ఎగ్జిట్. ఎందుకంటే పడడం స్టార్ట్ అయిన తర్వాత అలా ఇలా పడవన్నమాట ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన మేనేజ్మెంట్ కంపెనీస్. వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి హాట్‌స్టార్‌లోని 'కిష్కింధ కాండం' అని చెప్పి ఒక మలయాళం మూవీ తెలుగులో డబ్‌డ్ అయి ఉన్నదన్నమాట. వర్త్ వాచింగ్. మూవీ అయితే బాగున్నది. యూ కెన్ చెక్ దట్ మూవీ. అండ్ ఆల్సో నిన్న వీడియో చూసారా? చూడని వాళ్ళు రీసెంట్ టైంలో ఎలాంటి స్కామ్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి. అండ్ మన వాళ్ళకి ముందుగా అలర్ట్ చేసినట్టయితే హెల్ప్ అవుతుంది. బేసికల్లీ లాస్ట్ టైము ఇప్పుడంతా డిజిటల్ అరెస్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా! యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాక్ మన ఛానల్‌లో ఇలాంటివి పెరుగుతున్నాయని చెప్పి దాని రిలేటెడ్‌గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోని అయితే తీసుకొచ్చాం. సిమిలర్లీ ఇప్పుడు ఈ లవ్ స్కామ్స్ ఏవైతున్నాయో ఇవి కూడా బాగా పెరిగిపోతున్నాయి. వీటి రిలేటెడ్‌గా కూడా రేపొద్దున చాలామంది బలైపోయిన తర్వాత మనకి న్యూస్‌లో వస్తదన్నమాట. దానికన్నా ముందు మన వాళ్ళకి షేర్ చేసినట్టయితే కొంచెం వరకు సేఫ్‌గా ఉంటారని చెప్పి అయితే షేర్ చేసాం. ఇన్‌ఫాక్ట్ ఈ పేరు విన్నాక చాలామంది ఓన్లీ యూతే ఈ స్కామ్‌కి బలవుతారు అనుకుంటారు. కాదు, యాక్చువల్లీ మిడిల్ ఏజ్డ్ అండ్ సీనియర్ పీపుల్ ఈవెన్ హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు టార్గెట్ అన్నమాట. సో, అందుకని అందరికీ అవేర్‌నెస్ అయితే ఉండాలి. మీరు ఒకవేళ చూడనట్టయితే మీరు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మ్యాండేటరీగా పాస్ ఆన్ చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ గారు అడుగుతున్నారు. హాయ్ అన్న, నా పేరు రాజేష్. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్‌కి అప్లై చేశాను. లోన్ శాంక్షన్ అయ్యాక ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అండ్ లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటున్నారు. ఇవి కంపల్సరీయా? ఒకవేళ కంపల్సరీ అయితే బ్యాంక్ వాళ్ళ దగ్గరే తీసుకోవాలా? వేరే ఆప్షన్ ఉందా? దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వగలరు? హాయ్ రాజేష్. కంపల్సరీ అయితే కాదు. కాకపోతే ఒక విషయం అయితే చెప్తాను. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా వరకు సేఫ్. మనం లాస్ట్ 2 వీక్స్‌గా ఒక న్యూస్ అయితే వినుంటారు. ఒక అపార్ట్మెంట్ యాక్చువల్లీ వాళ్ళ పక్కనే కన్‌స్ట్రక్షన్ ఏదైతే అయిందో దానివల్ల వీళ్ళ అపార్ట్మెంట్ కొంచెం పక్కకి వంగిపోవడం వల్ల అపార్ట్మెంట్‌ని అయితే కూల్చేశారు. సో, అలాంటి రిస్క్‌లు ఎప్పుడైనా జరగకూడదు. బట్ ఎప్పుడైనా జరిగిందనుకోండి ఇంకా అది మన చేతిలో లేదు కదా! సో, ఇన్‌ఫాక్ట్ ఈ బిల్డరు ఫౌండేషన్ పరంగా ఎలా ఏసాడు అన్నది కూడా మనం చూడలేం. అవునా? సో, మనకు అలాంటివన్నీ యాక్సెస్ దొరకదు కాబట్టి మనం అన్నీ నమ్మి తీసుకుంటాం. అండ్ హోమ్ లోన్ తీసుకొని మరి
యాక్చువల్లీ కొంటాం. ఓకే. కొన్న తర్వాత ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఎదురయ్యాయి అనుకోండి, మనం హోమ్ లోన్ అయితే డీఫాల్ట్ చేయలేం. ఏందంటే హోమ్ లోన్ డీఫాల్ట్ చేయడానికి అవ్వదు. చాలామంది ఇన్‌ఫాక్ట్ ఇది కూడా అడుగుతారు. ఏంటంటే బిల్డింగ్ పగలగొట్టేస్తే యాక్చువల్లీ వాళ్ళు అప్పు ఇచ్చేదే ఇంటికి కదా! సో, ఆ ఇల్లే లేనప్పుడు వాళ్ళు ఇంకేం తీసుకుంటారు. సో, వా అలాంటప్పుడు ఈఎంఐ కట్టడం ఎందుకు అని చెప్పి, నో కాదు. యాక్చువల్లీ మనం ప్రాపర్టీ లోన్ తీసుకునేటప్పుడు సైన్ చేసేటప్పుడు చాలా సిగ్నేచర్‌లు చేస్తాం కదా! అందులో బోలెడు కండిషన్‌లు ఉంటాయి. బ్యాంకులు కూడా చాలా స్మార్ట్. ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైనా ఎదురవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ప్రాపర్టీ వాళ్ళ కొలాటరల్. కానీ ప్రాపర్టీయే కాదు, మన ఫైనాన్షియల్స్ ఏవైతున్నాయో అవి వాళ్ళకి మేజర్ అన్నమాట. అంటే మన రీపేమెంట్ కెపాసిటీ ఉన్నదో లేదో చెక్ చేస్తారు. అండ్ పే చేయకపోతే ఏమవుతదంటే మన సిబిల్ స్కోర్ మీద బాగా ఎఫెక్ట్ అవుతది. అండ్ అలాగే వాళ్ళ నుంచి ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతది. అండ్ లీగల్లీ కూడా మనం అవాయిడ్ చేయడానికి అయితే అవ్వదు. మనం చాలా సైన్స్ అయితే చేసి ఉంటాం అన్నమాట. సో, ఏదైతే లోన్ ఉంటదో అది మనం కట్టాల్సిందే. సో, అలాంటప్పుడు మనకి ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి, ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌తోని అట్‌లీస్ట్ మనం దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రెషర్ అయితే మనకి బయటికెళ్ళిపోద్ది. లేదంటే ఇల్లు ఉండదు. అండ్ దానికి తోడు ఈఎంఐలు కట్టాలంటే అది ఇంకా పెయిన్‌ఫుల్ కదా! సో, ఇలాంటి సిట్యుయేషన్ అవాయిడ్ చేయాలంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఉంటే సేఫ్. అండ్ కంపల్సరీ తీసుకోవాలంటే నో. కంపల్సరీ కాదు. అండ్ బ్యాంక్ దగ్గరే తీసుకోవాలంటే నో. బ్యాంక్ దగ్గర కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి ఆర్‌బీఐ రూల్స్ అవేం లేవు. అండ్ మీరు బ్యాంకర్‌తో కూడా ఇది మాట్లాడొచ్చు. ఆర్‌బీఐ రూల్ లేదు కదా అని చెప్పి మీకు అక్కడ కాకుండా ఇంక వేరే చోట ఎక్కడైనా కూడా కొంచెం చీపర్ ప్రైస్‌కే మీకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ దొరుకుతుందనుకోండి, వేరే దగ్గరైనా కూడా తీసుకోవచ్చు. లేదు నాకొద్దు అనుకున్నట్టయితే ఇట్స్ అప్ టు యూ. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మన నెక్స్ట్ క్వెషన్ తేజ అడుగుతున్నారు. హాయ్ ఐయామ్ 26 ఇయర్స్ ఓల్డ్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. 10,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి చేద్దాం అనుకున్నాను ఫర్ నెక్స్ట్ 15 ఇయర్స్. ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, 2 స్మాల్ క్యాప్ ఫండ్స్, ఒక ఇండెక్స్ ఫండ్‌ని అయితే రీసెర్చ్ చేశాను. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి నేను పరాగ్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వాల్యూ ఇన్వెస్టింగ్‌కి కమిట్ అయ్యి ఉన్నారు. కాకపోతే ఓన్లీ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ ఏం 80,000 క్రోర్స్ పైనే పెరిగిపోయింది. నా డౌట్ ఏంటంటే మీరు చాలా సార్లు చెప్పారు కదా! ఏం 10,000-15,000 క్రోర్స్ పైన ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి. సో, ఈ ఫండ్ రిలేటెడ్‌గా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? అయితే ఇదే పరాగ్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ రిలేటెడ్‌గా ఫండ్ పరంగా మాట్లాడుకుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫండ్ అండి. కాకపోతే ఈ ఫండ్ అందరికీ సూట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు వాల్యూ ఇన్వెస్టింగ్ ఏదైతే ఉంటుందో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటారన్నమాట. ఎలాంటి మార్కెట్ కండిషన్‌లో అయినా కూడా వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటికెళ్ళరన్నమాట. వేరేస్ అదర్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్ బట్టి వాళ్ళ ఫిలాసఫీలో కొంచెం చేంజెస్ చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు మారుతూ ఉంటారు. బట్ వేరేస్ ఈ ఫండ్ విషయంకి వచ్చేసరికి ఒక టైంలో వాల్యూ రిలేటెడ్ స్టాక్స్ పర్ఫార్మ్ చేయకపోయినా కూడా వాళ్ళు దాని నుంచి మూమెంటం కానీ, గ్రోత్‌కి కానీ వాళ్ళ స్ట్రాటజీని మూవ్ చేయడం, చేంజ్ చేయడం ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకోరు. సో, దీనివల్ల ఏమవుతదంటే మీకు ఎస్పెషల్లీ బుల్ మార్కెట్‌లోని ఈ ఫండ్ యాక్చువల్లీ పియర్స్‌తో కంపేర్ చేస్తే పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు అనిపిస్తది. కానీ మీకు బేర్ మార్కెట్‌లో ఈ ఫండ్ అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తదన్నమాట. ఓవరాల్‌గా మీకు ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటది. అండ్ ఇన్‌ఫాక్ట్ మీరు ఆ 10,000 క్రోర్స్ ఏఎం రిలేటెడ్‌గా అంటున్నారు కదా! దాని రిలేటెడ్‌గా కూడా ఈ ఫండ్ పరంగా మాట్లాడుకుంటే వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళు స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో వాల్యూ ఇన్వెస్టింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతారో వీళ్ళు బై చేసే టైంలోనే ఆ స్టాక్స్‌ని ఎవరు కొనరు. ఇన్‌ఫాక్ట్ మనం ఆ 10,000 క్రోర్స్, 15,000 క్రోర్స్ ఏఎం రిలేటెడ్‌గా మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే బేసికల్లీ ఫండ్ మేనేజర్ ఆ క్యాపిటల్‌ని స్మాల్ క్యాప్ స్టాకుల్లోని చిన్న చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల్లోని ఎలోకేట్ చేయాలంటే ఏఎం పెద్దదైపోయినప్పుడు నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరిగిపోతాయన్నమాట. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చోట పార్క్ చేయాలని చెప్పి మనీని అయితే వేరియస్ కంపెనీలో అయితే పార్క్ చేస్తుంటారు. సో, ఇలాంటి రిస్క్ ఉంటది కాబట్టి మనకు ఓవరాల్ ఫండ్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ ఉంటదని చెప్పి నేను అలాంటి ఫండ్స్‌ని అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఫిలాసఫీకి ఏఎం రిలేటెడ్‌గా వరీ అవ్వాల్సిన పని లేదు. ప్రెడామినెంట్‌లీ వీళ్ళు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఆర్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. దట్ టూ వీళ్ళు బై చేసే టైంలో మార్కెట్ వాటిని బయ్యే చేయదన్నమాట. సో, ఆ టైంలో లిక్విడిటీ కూడా బాగానే అవైలబుల్‌గా ఉంటది. సో, అందుకని వీళ్ళకి ఎలొకేషన్ టైంలో కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరు. కంపేర్ టు ఒక మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్‌లో ఎక్కువగా ఎలొకేషన్ ఇచ్చే ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే. సో, ఏం రిలేటెడ్‌గా వరీ అవ్వద్దు. ఓన్లీ థింగ్ మీ ఇన్వెస్ట్‌మెంట్ స్టైల్‌కి ఇది మ్యాచ్ అవుతదో లేదో చూస్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ సెట్ అయ్యే ఫండ్ కాదు. వెరీ గుడ్ ఫండ్. బట్ ఎవరికైతే అంటే నాకు వాలటాలిటీ తక్కువ ఉండాలి అండ్ బుల్ మార్కెట్‌లో పెద్దగా పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదు. బేర్ మార్కెట్‌లో నాకు డౌన్‌ఫాల్ ఉన్నది కొంచెం తక్కువగా ఉండాలి. అండ్ ఓవరాల్‌గా కన్సిస్టెంట్‌గా మంచి రిటర్న్, డీసెంట్ రిటర్న్ డెలివర్ చేసే విచ్ ఈస్ గుడ్ అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకైతే మాత్రం బెస్ట్ సూటెడ్ ఫండ్ ఇది. మన నెక్స్ట్ క్వెషన్ డాలీ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. హలో సార్, ఐయామ్ లెర్నింగ్ హౌ టు ఇన్వెస్ట్ ప్రాపర్లీ ఫ్రమ్ యువర్ ఛానల్ ఫర్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. అదానీ ఎనర్జీ వాల్యుయేషన్ ఈస్ వెరీ అట్రాక్టివ్. ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ లుకింగ్ గుడ్ ఫర్ మీ. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టాక్? యాక్చువల్లీ అదానీ ఎనర్జీ రిలేటెడ్‌గానే కాదు, మిగిలిన వ్యూవర్స్‌లో కూడా చాలామంది ఆస్క్ మనీ పర్స్ ట్యాగ్ చేసి ఉండొచ్చు, ట్యాగ్ చేయకపోయి ఉండొచ్చు. బట్ అదానీ స్టాక్స్ రిలేటెడ్‌గా అయితే అడుగుతున్నారు. ఈ కరెక్షన్ ఆపర్చునిటీ కింద మలుచుకోవచ్చా అని. సీ
ఒకటి బేసికలీ లాస్ట్ టైమ్ ఇష్యూ వేరు. బట్ ఈసారి ఇష్యూ కొంచెం దీని రిలేటెడ్‌గా మల్టిపుల్ టైమ్స్ ఈ ఇష్యూ అయితే బయటకి రావచ్చన్నమాట. ప్రతిసారి బయటకొచ్చినప్పుడు న్యూస్ వచ్చినప్పుడు మీకు ఆ వాలటాలిటీ అయితే ఉంటది. సో, దాన్నైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతిసారి మీకు అదొక న్యూసెన్స్‌లా అనిపించొచ్చు రెగ్యులర్‌గా ప్రైస్‌ని ట్రాక్ చేసేవాళ్ళైతే. అండ్ ఇంకొకటి ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే మనకి అంబుజా లాంటి కంపెనీస్ ఆర్ అదాని ఎనర్జీస్ ఆల్సో ఫైన్ అన్నమాట. ఇవన్నీ కూడా అదాని పోర్ట్స్ అవ్వచ్చు. సో, బిజినెస్ బాగా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి కన్సిడర్ చేసి మీ రిస్క్ ఎపటైట్ ఆధారంగా డెసిషన్ తీసుకోవడం బెటర్. ఇన్‌ఫాక్ట్ సిగ్నిఫికెంట్ ఎలోకేషన్ తీసుకున్నా కూడా హై రిస్కే అవుతది. ఇట్ విల్ బి లైక్ హై రిస్క్ హై రివార్డ్ బెట్టండి. ఒకవేళ అన్నీ క్లియర్ అయిపోతే దెన్ స్టాక్ ప్రైస్‌లు అయితే బాగా పెరిగే ఆస్కారం ఉంటది. ఒకవేళ ఇది ఇలాగే ప్రొలాంగ్డ్ కంటిన్యూ ఇష్యూ ఇలాగే ప్రతిసారి న్యూస్‌లో వస్తున్నదనుకోండి. ఓకే. దీనివల్ల యాక్చువల్లీ ప్రైస్ మీద ఆల్వేస్ ఈ ప్రెషర్ అయితే కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉంటది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనే ఓన్లీ బిజినెస్ ఆధారంగా డెసిషన్ తీసుకోలేం. ఎందుకంటే బిజినెసెస్ పరంగా దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ విచ్ ఆర్ గుడ్ ఈ గ్రూప్‌లోని. అండ్ వాళ్ళు బిజినెస్ వైస్ కూడా ఫ్యూచర్ చూసినా కూడా బాగానే కనబడుతది. మనకి సిమెంట్‌లోని యాక్చువల్లీ చాలా లిమిటెడ్ కంపెనీసే మిగిలేటట్టు కనబడుతున్నాయి. సో, అంబుజా విల్ బికమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేయర్. అదాని పోర్ట్స్ పరంగా మాట్లాడుకోవాలంటే పోర్ట్ నెట్వర్క్ పరంగా స్ట్రాంగ్ పోర్ట్ నెట్వర్క్ ఉన్నది. ఆర్ అదాని ఎనర్జీ పరంగా పవర్ రిలేటెడ్‌గా ఎలాంటి గ్రోత్ వస్తుందో మనకు తెలుసు. సో, దాన్ని బట్టి వీళ్ళకి కూడా మంచి గ్రోత్ అయితే ఉంటది. కాకపోతే ఓన్లీ బిజినెస్ గ్రోత్ ఆధారంగా మాత్రమే కాదు. ఏదైతే ఈ న్యూస్ ఉంటదో ఈ న్యూస్ కూడా ఇన్వెస్టర్ ఒక సెంటిమెంట్ మీద అయితే ప్లే అవుతది. సో, ఆ వాలటాలిటీ అయితే కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉంటది. సో, ఇది గుర్తుంచుకొని మీ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోవడం బెటర్. సో, ఇట్ విల్ సూట్ ఓన్లీ టు వెరీ వెరీ హై రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే. కానీ మిగిలిన అదర్ ఇన్వెస్టర్స్ యాక్చువల్లీ ఇలాంటి నెగెటివ్ న్యూస్‌లు ఉన్న కంపెనీసే మార్కెట్‌లో మనకున్నాయి లేదు కదా! వేరే అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి స్టేబుల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ మార్కెట్ ఫాల్‌లోని అలాంటి కంపెనీలు చూస్ చేసుకోవడం బెస్ట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ మోహన్ కృష్ణ గారు అడుగుతున్నారు. నా ఏజ్ 30 ఇయర్స్. వి ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా మదర్ ప్రెషర్ వల్ల వితౌట్ లోన్ వి హావ్ బిల్ట్ ఏ హౌస్ డ్యూ టు ఇన్సెక్యూరిటీ ఆఫ్ మై జాబ్. సాఫ్ట్‌వేర్ జాబ్ ఎంఎన్‌సీలో వర్క్ చేస్తున్నా అని చెప్పారు. అండ్ వీఆర్ డెట్ ఫ్రీ, క్లియర్డ్ ఎవ్రీథింగ్ నౌ. Myself and my family is safe without any issue. My mother and father government employees and have health insurance. Now I want to invest for my future. I don't have any vehicle as of now. After 3 years, based on my salary, I want to టేక్ మై డ్రీమ్ కార్. మై టార్గెట్ ఈస్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను నెక్స్ట్ ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసుకోబోతున్నాను. నా నెట్ మంత్లీ ఇన్కమ్ 74,000 రూపీస్ అండ్ నా ఫియాన్సీకి 30,000 రూపీస్ శాలరీ వస్తుంది. షీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. టోటల్ మా ఇద్దరికి కలిపి 1 lakh రూపీస్ పర్ మంత్ శాలరీ వస్తుంది. మేము ఎవ్రీ మంత్ 30K ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ ది ఫైనాన్షియల్ ప్లాన్ టు రీచ్ మై టార్గెట్ ఆఫ్ 10 crores at the age of 50. We are okay with step up investment. Note, I have basic idea on stock market, so I don't want to take risk with individual companies. I prefer mutual funds. ఫెంటాస్టిక్ డెసిషన్ అండి. యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్గా మనకి ఐడియా లేదు అని చెప్పి మనల్ని మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామందికి తెలియక స్టాక్స్లో అబ్నార్మల్ రిస్క్ తీసుకుంటారు. అన్నిస్లో వాళ్ళు క్యాపిటల్ అయితే కోల్పోతుంటారు అన్నమాట. ఫస్ట్ మీ క్లారిటీకి ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. రీసెంట్ ఫాల్లో ఫస్ట్ టైం నేను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. 50,000 రూపీస్ రిలయన్స్ షేర్లు, 25,000 నిపాన్ స్మాల్ క్యాప్, 25,000 పరాక్ ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్ చేశాను. కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ 30,000 రూపీస్ ఈ ఎస్ఐపి ఏదైతే చేద్దాం అనుకున్నాను ఫర్ 45 years. నేను రిస్క్ తీసుకోగలను. దాని తర్వాత సేఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి వెళ్తాను. దీని గురించి చెప్పండి. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఓకే. హాయ్ మోహన్, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే నేను ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళాలి. లెట్ మీ టేక్ యూ దేర్. మీరు ఇచ్చిన నెంబర్స్ మన స్టెప్అప్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇన్పుట్ చేశానండి. ఈ 30,000 ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే మీరు యాక్చువల్లీ ఒక దగ్గర 50 అని రాశారు, ఒక దగ్గర 45 అని రాశారు. నేను 15 తీసుకుంటున్నాను. నా 50 yearsకి మీరు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలనుకున్నట్టయితే దాన్ని ఇన్ దట్ కేస్ 2,73,00,000 అవుతుంది అన్నమాట. ఇలాగే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే మీరు యాక్చువల్ స్టెప్అప్ ఎంత చేయాలంటే నేను చూసిన దాన్ని బట్టి 18% స్టెప్అప్ చేస్తే మీరు ఈ గోల్ని అయితే అచీవ్ చేయగలుగుతారు. బట్ 18% స్టెప్అప్ అన్నది ఎవ్రీ ఇయర్ చాలా టఫ్ అన్నమాట. అన్లెస్ మన ఎర్నింగ్స్ కూడా అంతలా గ్రో అయితే. సో మీ ఎర్నింగ్స్ ఇలాగే గ్రో అయితే దెన్ ఫైన్. మీరు ఎక్స్పెన్స్లు కట్ డౌన్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ని ఇలాగే పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, ఎస్ డెఫినెట్లీ మీ గోల్ని అయితే అచీవ్ చేయగలుగుతారు. ఒకవేళ మీ ఎర్నింగ్స్ అంతగా పెరగట్లేదు బట్ ఖర్చులు పెరిగిపోతున్నాయి అనుకోండి, ఇన్ దట్ కేస్ మీ రిటైర్మెంట్ రిలేటెడ్గా ఏదైతే ఏజ్ 50 years ఉన్నదో దాన్ని ఇంకొక 5 years మీరు ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఇన్ దట్ కేస్ మీరు ఈవెన్ 10% స్టెప్అప్ చేసినా కూడా మీ గోల్ని అయితే కంఫర్టబుల్ అచీవ్ చేయగలుగుతారన్నమాట. 10% స్టెప్అప్ అనేది కొంచెం కంఫర్టబుల్గానే
చేయొచ్చు. వేరేస్ 18% అన్నది కొంచెం టఫ్ అవుతదనమాట. బట్ స్టిల్ యాక్చువల్ మీ ఇన్‌కమ్ అలా పెరిగిందనుకోండి పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈవెన్ 18% కూడా చేయొచ్చు. కానీ మీ గోల్ అచీవ్ చేయడం అయితే అంత టఫ్ కాదండి. యూ కెన్ కంఫర్టబుల్లీ డూ దిస్. అండ్ ఈ స్టెప్ అప్ కాలిక్యులేటర్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్నది. మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లోని ఫైల్ సెక్షన్‌లోకెళ్ళి మీలో ఎవరైనా కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లేనట్టయితే ఇలాంటి వాల్యూ యాడెడ్ కంటెంట్ చాలా వరకు అక్కడ షేర్ చేస్తుంటాం. మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేశారనుకోండి మీకు 3 lakhs పైన ఫాలోవర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అందులో మీరు ఫాలో కొట్టిన తర్వాత ఫైల్ సెక్షన్‌లోకెళ్ళి మీరు ఎక్స్ఎల్ఎస్ అని సెర్చ్ కొట్టారనుకోండి మీకు ఈ కాలిక్యులేటర్స్ అన్నీ దొరుకుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని బెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అన్నారు. టర్మ్ అయితే తప్పకుండా వెంటనే తీసుకోండి. హెల్త్ రిలేటెడ్‌గా పోస్ట్ మ్యారేజ్ మీ డెసిషన్ తీసుకోవచ్చు. My next question, Naidu garu adugutunnaru. Hello Sai garu, Vatek Vabag is currently trading at PE of 40. Its most of the revenue comes from EPC segment, asset-led model. Company seems to be fundamentally strong with a decent order book. My question is whether EPC company justify valuation of PE 40. Hi Naidu garu, Vatek related మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 1 yearలోని బేసికలీ స్టాక్ ప్రైస్ మూమెంటం మొత్తం ఆ PE రీరేటింగ్తోనే జరిగింది. అందుకనే మన PE మల్టిపుల్ అయితే అంతలా పెరిగిపోయింది. సో ఇక్కడ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ అయితే డెఫినెట్లీ కంపెనీ ఇప్పుడు డౌటే లేదు. సో ఈ స్పేస్‌లోని మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే మనకు అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈఎంఎస్ ఉన్నది అండ్ విష్ణు ప్రకాష్ ఆర్పుంగ్లియా ఉన్నది. రీసెంట్‌గా ఒక ఐపీఓ వచ్చింది. సో ఈ కంపెనీస్‌లో ఏవైనా కూడా మీకు రీజనబుల్ వాల్యుయేషన్‌లో దొరికినట్టయితే యాక్చువల్లీ అందరూ కూడా బాగానే గ్రో అవుతారు. వాటెక్ యాక్చువల్ లీడర్ ఎప్పటినుంచో ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ లీడర్ అని చెప్పి మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మనం వాటెక్ రిలేటెడ్‌గా డిస్కస్ చేసుకునే టైంలోని అప్పుడు పీఈ మల్టిపుల్ చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో మార్కెట్ దీన్ని ఐడెంటిఫై చేయలేదు కాబట్టి ఆ పీఈ మల్టిపుల్ దొరికింది. బట్ దాని తర్వాత ఎప్పుడైతే వీళ్ళ ఆర్డర్ బుక్ బాగా గ్రో అవుతుండడం అండ్ వాటర్ షాక్స్ రిలేటెడ్‌గా ఏదైతే ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్‌గా మార్కెట్ ఐడెంటిఫై చేయడం ఇవన్నీ జరిగిందో ఫస్ట్ జరిగింది ఆ పీఈ రీరేటింగ్ అనమాట. యాక్చువల్లీ మనం ఏదైనా స్టాక్‌లోని డబ్బులు బాగా సంపాదించేది ఆ పీఈ రీరేటింగ్‌లోనే. సో ఆ పీఈ రీరేటింగ్ ఆపర్చునిటీస్ మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే మనం ఆ మల్టీ బ్యాగర్ రిటర్న్ సంపాదించగలం. సో మోస్ట్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ రిలేటెడ్‌గా జ్యూస్ ఏదైతే ఉన్నదో అదైతే బాగానే అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఎర్నింగ్స్ గ్రోత్ ఆధారంగా స్టాక్ ప్రైస్ గ్రో అవుతుందన్నమాట. వేరేస్ మీకు మిగిలిన ఏవైనా స్టాక్స్ యాక్చువల్ చీప్‌గా దొరికాయి అనుకోండి, ఆర్డర్ బుక్ అది బాగుంది, మేనేజ్మెంట్ గుడ్ అనుకోండి, ఈవెన్ ఆ స్టాక్స్‌ని చూడడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే అందరూ చేసేది వర్క్ ఆల్మోస్ట్ సిమిలరే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. మీలో ఎవరైనా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నట్టయితే స్టేబుల్ మనీ యొక్క లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. ఈ లింక్స్ ద్వారా మీ ఎఫ్డీ అయితే చేయడానికి ప్రయత్నించండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.